భాగ్యనగరంలో ఎక్కడ చిన్న స్థలం కనిపించినా అక్కడ బిల్డింగ్ కట్టాల్సిందే. ఉండేందుకు ఖాళీ స్థలం దొరకడమే గగనం. అలాంటిది పంటలు పండించడం అంటే అస్సలు కుదరని పని. అంతో ఇంతో ఈ మధ్య కాలంలో మేడపైన, ఇంటి ఆవరణలో కూరగాయలు, పండ్ల చెట్లను పెంచుతూ తమకు కావలసిన ఆహారాన్ని పండించుకుంటున్నారు నగరవాసులు. కానీ నేరేడ్మెట్కు చెందిన గణేష్ మాత్రం అందరికంటే భిన్నంగా తన మేడని ఓ వ్యవసాయ క్షేత్రంలా మార్చేశాడు. ప్రయోగాత్మకంగా డాబాపై గోధుమలు పండించాడు. వింటుంటే వింతగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆ వ్యవసాయ క్షేత్రాన్ని మనము చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోధుమ పంట ఏదో గ్రామంలోనిది అని అనుకుంటే పొరపాటులో కాలు వేసినట్లే. ఇది అచ్చంగా భాగ్యనగరంలోని ఓ ఇంటి మేడ మీద వేసిన పంట. ఇప్పటి వరకు ఇంటి మేడ మీద కుండీల్లో చెట్లను, మొక్కలను పెంచడం చూశాం. కానీ అందరికంటే భిన్నంగా ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు నేరేడ్మెట్ శ్రీ కాలనీకి చెందిన గణేష్. సాధారణంగా గ్రామాల్లో, పల్లెటూర్లలో మాత్రమే వ్యవసాయ భూములు, పంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ హైదరాబాద్ నగరంలో అడుగు అంగుళం స్థలం కనబడితే చాలు, వాటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాలిపోతారు. కాంక్రీట్ జంగిలిగా మార్చేస్తారు. కానీ తన మేడ మీద ఖాళీ స్థలాన్ని వృధాగా పోనీకుండా ఓ వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు గణేష్. నగరంలో ఎక్కడ చూసినా కల్తీ కూరగాయలు, కల్తీ ఆహారమే లభిస్తోంది. ఒక్కటి కూడా నాణ్యమైనవి దొరకడం లేదని భావించి గణేష్ తన ఇంటి దాబాపై 400 గజాల స్థలంలో గోధుమను సాగు చేశాడు. గత ఏడాది నవంబర్లో గోధుమల సాగు ప్రారంభించాడు. సాగులో ఎలాంటి రసాయనిక ఎరువులను వినియోగించలేదు. పేప పిండి వంటి ప్రకృతి ఎరువులను మాత్రమే వినియోగించాడు. 90 రోజుల్లో పంట చేతికొచ్చింది. 36 కిలోల వరకు గోధుమల దిగుబడి వచ్చింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు గణేష్. మొత్తానికి మేము 90 రోజుల్లో ఈ గోధుమ పంటను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసాము. అంటే నవంబర్ 20వ తారీఖు విత్తనాలు నాటడం జరిగింది గోధుమ. ఈరోజు మేము గోధుమ కోతలు కూడా చేస్తున్నాము. మొత్తం ఫ్యామిలీ, మా స్నేహితులు, బంధువులు, మా కుటుంబం అందరం కలిసి చాలా సంతోషంగా ఉంది. మీరు చూడొచ్చు, నా చేతిలో కూడా గోధుమలు ఉన్నాయి. చాలా హెల్తీగా వచ్చినాయి. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 20 నుంచి 25 కిలోలు గోధుమలు వస్తాయని మేము ఆశిస్తున్నాము. అది మన ఇంటి పైన పండించి ఎటువంటి క్రిమి సంహారక మందులు కానీ లేకపోతే కెమికల్స్ కానీ ఎటువంటి వాడకుండా ఆవు పేడ, వేపపిండి తప్ప ఎటువంటి వేరే రసాయనాలు వాడకుండా పండించి 20 నుంచి 25 కిలోల గోధుమలు మేము ఈరోజు సాధించాం. చాలా సంతోషంగా ఉంది. మీ మీడియా తరఫున మేము అందరికీ చెప్పదలుచుకునేది ఇదేనండి. ఇటువంటి రూప్ గార్డెన్స్ మీరు కూడా చాలామంది చేయాలని. అందరి ఇళ్ల పైన స్లాబ్ ఖాళీగా ఉంది. అంటే అందరినీ ఇట్లా గోధుమ వేయాలను, వరి వేయాలని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, మీరు ఇటువంటి వేయాలంటే మాత్రం ముందే మీరు కన్స్ట్రక్షన్ టైంలోనే స్ట్రక్చరల్ ఇంజనీర్ని కలిసి స్లాబ్ థిక్నెస్, తర్వాత లీక్ ప్రూఫ్ అవన్నీ చేయాల్సి వస్తుందండి. లేదు మీరు తొట్లు అట్లాంటివి పెట్టి కూరగాయలు పండించుకోవాలంటే ఎక్కడైతే బీమ్ ఉంటుందో కింద, మీకు స్లాబ్ కింద బీమ్స్ ఉంటాయి, ఆ బీమ్ పైనే తొట్లు. అంటే ప్లేస్ చాలా తక్కువ కాబట్టి నీరు కూడా ఎక్కువ పట్టకపోవచ్చు. మాకు ఇంకోటి రెయిన్ వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. అంత స్లోప్ అంతా నార్త్ ఈస్ట్లో ఇచ్చాము మేము. ఎక్సెస్ వాటర్ మళ్ళీ నార్త్ ఈస్ట్ నుంచి మాకు హార్వెస్టింగ్ పెట్టి ముందు కింద ఇన్పుట్ గుంటకి వెళ్తుందండి. చాలా సంతోషంగా ఉంది. అంటే ఫస్ట్ మేము 10 సంవత్సరాలు కూరగాయలు, ఆకుకూరలు పండించాము. పోయిన సంవత్సరం వినూత్నంగా వరి పండించి సక్సెస్ అయ్యాము. 30 కిలోలు బియ్యం కూడా వచ్చింది, అదే తింటున్నాము ఇప్పుడు. ఈసారి కొత్తగా వినూత్నంగా అవగాహన ఉండాలని మొత్తం ప్రజలకి ఇది కూడా చేశాము. ప్రత్యేకమైన రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసి గతంలో కూరగాయలు, వరి సాగు చేసిన గణేష్ ఈసారి గోధుమలను ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించాడు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో, మేడ మీద
పూర్తి ప్రకృతి విధానంలో పంటలు పండించుకోవచ్చు అంటున్నారు గణేష్. కేవలం ఉదయం సాయంత్రం సమయాల్లో నీళ్లు తప్పనిసరిగా అందిస్తే ఆశించిన పంట వస్తుందంటున్నారు. పంటలు సాగు చేసే రైతన్నకు అడుగడుగునా అడ్డంకులే. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట కోసే వరకు ఆపద రైతును ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. విపత్కర పరిస్థితులను ఎదిరించి పంటను కాపాడేందుకు రైతు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి ఆపదే మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతుకు పక్షుల రూపంలో వచ్చింది. ఏపుగా పెరిగిన పంటను లొట్టలేస్తూ లాగించేస్తున్నాయి. అందుకే వినూత్న ఆలోచన చేసిన రైతు వాటికి బుద్ధి ఎలా చెప్పాడో మీరే చూడండి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం వెళ్లే మార్గంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న ఈ వ్యవసాయ భూమి రామ్ నాయక్ అనే రైతుది. ఈ రైతు తన పొలంలో జొన్న పంటను వేశాడు. పంట కూడా ఏపుగా పెరిగింది. అయినా ఏం లాభం? ఎంతో కష్టపడి పండించిన పంట మొత్తం పక్షుల పాలవుతోంది. రోజు పక్షులు రామ్ నాయక్ తోటలో వాలి జొన్న గింజలను తింటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వేలాది పక్షులు ఈ పంటపై వాలి రైతు కష్టాన్ని గాల్లో కలిపేస్తున్నాయి. రోజూ పక్షులు వచ్చి పంటను తింటూ ఉండటంతో పంట దిగుబడి తగ్గింది. పక్షులను తరిమికొట్టేందుకు సాయంత్రం వరకు పొలంలోనే కుటుంబ సభ్యులందరూ కాపలా కాయాల్సిందే, లేదంటే పంట గుల్లవ్వాల్సిందే. దీంతో రైతుకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. తన పంటను కాపాడుకునేందుకు ఖాళీ బీరు సీసాలను కరెంటు తీగలకి వేలాడదీశాడు. పక్షుల బారి నుంచి పంటను కాపాడుతున్నాడు. బీరు సీసాలకు తాడు కట్టి దానికి ఐరన్ ముక్కలను జోడించాడు. దీనిని కరెంట్ తీగకు వేలాడదీశాడు. దీంతో గాలి వచ్చినప్పుడల్లా బీరు సీసా కదులుతూ ఉండటంతో ఆ శబ్దానికి పంట చేనులో ఉన్న పక్షులు లేచిపోతున్నాయి. బీర్ సీసాలకు దారం కట్టి దానికి బోల్ట్ కట్టి పేపర్ కట్టి గాలికి అది ఊగినప్పుడు కొంచెం ఎంతో అంత నయం ఉంటుందని కొట్టాము. ఆలోచన వచ్చి 6-5 వస్తున్నాం, సాయంత్రం 7-8 వెళ్తున్నాం. పొద్దున్న నుండి జొన్న చేనులోనే కొట్టుకుంటా ఉంటే మిగతా పనులు ఎవరు చేస్తారండి? ఇక్కడ పిట్టలు కూడా తినిపోతుర్రు. అయితే మేము పచ్చజొన్న చేను వేసినామండి. పుట్టడు జొన్నలు అయ్యేది బస్తా కూడా కాదండి, అట్లా పిట్టలు తినిపోతుంది. మొత్తం బీరు సీసాలు కట్టినామండి, అక్కడక్కడ మొత్తం పేపర్లు కట్టినాం. జొన్న చేను చుట్టూ తిరుగుతున్నాం అండి, కర్రలు తిరుగుతున్నాం. వ్యవసాయ అధికారులు కూడా తమ వంతు సహాయంగా ఏదైనా సహకారం అందిస్తే తమ పంటను మరింతగా కాపాడుకోగలుగుతామని, లేదంటే పంటను నష్టపోవాల్సి వస్తుందని రైతు కోరుతున్నాడు.